హైదరాబాద్లో కాన్వకేషన్ డ్రెస్ కోడ్ వివాదం దుమారం రేపుతోంది. డిగ్రీ పట్టా పొందేందుకు ఖాదీ వస్త్రాలను ధరించి రావాలన్న రూల్పై విద్యార్థులు భగ్గుమంటున్నారు. ధోతి ధరించడం బ్రాహ్మణ సంప్రదాయమని, అతి తమకు ఇష్టం లేదని కొందరు విద్యార్థులు తెగేసి చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో కొత్త వివాదం తెరపైకొచ్చింది. అక్టోబర్ 1వ తేదీన శిల్పకళా వేదికలో విద్యార్థులకు కాన్వకేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు ఖాదీ వస్త్రాలను మాత్రమే ధరించి రావాలని యూనివర్సిటీ అధికారులు రూల్ పెట్టారు. దీన్ని స్టూడెంట్స్ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ధోతి, పైజమా ధరించడం బ్రాహ్మణ సంప్రదాయమని, అది తమకిష్టం లేదని తెగేసి చెప్తున్నారు. అయినా డిగ్రీ పట్టాకు బట్టలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేత, ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలోనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధికారులు ఈ డ్రెస్ కోడ్ పెట్టినట్లు ఈమెయిల్లో పేర్కొన్నారు. అబ్బాయిలు కుర్తా పైజామా, కుర్తా ధోతి గాని, అమ్మాయిలు చీర గాని, పంజాబ్ డ్రెస్ గాని ధరించి కాన్వకేషన్ కు రావాలని అందులో పేర్కొన్నారు. కాన్వకేషన్ కార్యక్రమం రోజు శిల్పకళా వేదికలో యూనివర్సిటీ వారిచ్చే అంగవస్త్రాన్ని ధరించి కార్యక్రమానికి హాజరు కావాలని తెలిపారు. అయితే ఈ నిబంధనలు మతపరమైన ఓ కులానికి సంబంధించిన సంప్రదాయానికి ప్రతిరూపాలంటున్నారు విద్యార్థులు. కుర్తా పైజామా సంప్రదాయ వస్త్రమైనప్పుడు లుంగీ ఎందుకు కట్టుకురాకూడదని ఎదురు ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీలో అన్ని వర్గాల విద్యార్థులుంటారని, అలాంటప్పుడు ఒక్క బ్రాహ్మణ సంప్రదాయ వస్త్రాలనే ధరించాలన్న నిబంధన పెట్టడం వెనుక పాలక వర్గాలు, బ్రాహ్మణ ఆధిపత్య ధోరణి ఉందని ఆరోపిస్తున్నారు కొందరు విద్యార్థులు. పైగా అమ్మాయిలు చీర కట్టుకురావాలన్న నిబంధన వారిని వివక్షకు గురిచేస్తోందని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. సమాజం మెచ్చే బట్టల్ని అమ్మాయిలు ధరించాలనడం కరెక్ట్ కాదన్నారు. ఇదిలా ఉంటే మరికొందరు విద్యార్థులు యూనివర్సిటీ నిబంధనలతో ఏకీభవిస్తున్నారు. కాన్వకేషన్ టైంలో బ్లాక్ కోట్ ధరించడం బ్రిటిష్ సంప్రదాయమని, వాళ్ల ట్రెడిషన్ ను మనమెందుకు ఫాలో అవ్వాలని వాదించేవారు కూడా ఉన్నారు. మరి దేశంలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉన్న హెచ్సియు ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.